ఆర్టీఏ ఆఫీసుల్లో వాహనాల లైసెన్సులు ఇతరత్ర సేవలు పొందడం ఇక ఈజీ అవుతోంది. ఇంటి దగ్గర కూర్చుని తమకు కావాల్సిన అర్హత ధృవీకరణ పత్రాన్ని పొందేలా టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది సర్కార్. దళారుల అక్రమాలకు చెక్ పెట్టేందుకు అన్ని రకాల సేవలు ఆన్లైన్ విధానంతో అమల్లోకి తెచ్చిందంటున్న ఆర్టీసీ డీటీసీ శివలింగయ్యతో మా ప్రతినిధి కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. ఆర్టీఏ సేవలన్నీ ఇక ఆన్లైన్లోనే అందుబాటులోకి రానున్నాయి. ఈ రోజు నుంచి ఆ సేవలన్నింటినీ ఆఫ్లైన్ సేవలన్నీ కూడా ఇప్పుడు ఆన్లైన్లో పొందాల్సి ఉంది. నగదు రహిత ఆర్టీఏ కార్యాలయాలుగా ఇప్పుడు రూపాంతరం చెందుతున్నాయి. అయితే ఆర్టీఏ సేవల్లో వచ్చిన మార్పులు ఏ విధంగా ఉంటున్నాయి, వచ్చే వినియోగదారులకు ఫెసిలిటీస్ ఏ విధంగా కల్పిస్తారు, దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి వరంగల్ డీటీసీకి సంబంధించిన శివలింగయ్య గారిని ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు ఉన్న ఆర్టీఏలో కొన్ని సేవలు ఇప్పటికే ఆన్లైన్లో ఉన్నాయి, ఇప్పుడు ఆఫ్లైన్లో ఉన్న మిగతా వాటిని కూడా చేశారు. ఎన్ని సేవలు ఆన్లైన్లోకి వచ్చేసాయి, దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ఇంతకుముందు దాదాపు ఒక 3 సేవలు అండి, పర్టికులర్గా ట్యాక్స్కి సంబంధించి క్వార్టర్లీ ట్యాక్స్ అనేది మనకి మీ సేవ ద్వారా కట్టే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా లెర్నింగ్ లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి ఇదర్ మీ సేవ ద్వారా లేదంటే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ ఫిలప్ చేసి దానికి సంబంధించిన ఫీ అక్కడే పేమెంట్ చేసేసి ఒక స్లాట్ బుకింగ్, ఒక అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకొని వచ్చి ఇక్కడ టెస్ట్ అటెండ్ అయ్యేవారు. అయితే మిగతా దాదాపు మనకి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఒక 60 ట్రాన్సాక్షన్స్ వరకు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందజేసే సేవలు. సో వీటన్నిటికీ సంబంధించి కూడా మనం ఏం చేసామంటే ఇప్పుడు ఆన్లైన్ ద్వారా కానీ మీ సేవ ద్వారా కానీ అప్లై చేసుకొని ఫీజు కూడా దానికి సంబంధించిన ఫీజు కూడా మీ సేవలోనే కట్టి, మీ సేవ ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ఉంటే ఆన్లైన్ ద్వారా కట్టొచ్చు, లేదంటే మీ సేవ ద్వారా అయినా కట్టొచ్చు. కట్టిన తర్వాత వాళ్ళు ఒక అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటారు. స్లాట్ బుకింగ్ అనే సిస్టమ్ పెట్టాం. సో ఇప్పుడు ఈ స్లాట్ బుకింగ్ అనే సిస్టమ్, అపాయింట్మెంట్ సిస్టమ్ పెట్టడం వల్ల వాళ్ళకు అనుగుణమైన డేటు టైము బుక్ చేసుకొని వాళ్ళ టైంకి వస్తే సరిపోతుంది. అదేవిధంగా ఫీ పేమెంట్ కూడా నెట్ బ్యాంకింగ్ ద్వారా, అదేవిధంగా మీ సేవ ద్వారా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ నగదు రహిత సేవలు, ఎటువంటి డబ్బుకి ఆస్కారం లేకుండా, అంటే ఎవరికి క్లర్క్లకు కూడా ఎటువంటి డబ్బులు ఇవ్వకుండా, సో ఆ విధంగా కూడా మనం ఈ సేవలను అందిస్తాం. లైసెన్స్కి సంబంధించి కానీ, రిజిస్ట్రేషన్ సంబంధించి కానీ ప్రతిదీ కూడా ఓపెన్. మీ వెహికల్ నంబర్ ఎంట్రీ చేయడము లేదా లైసెన్స్ ఎంట్రీ చేయడమే, దాంట్లో మనకు తెలియని విషయం అంటూ ఏమీ లేదు. మీకు ఏం సేవ కావాలనేది మీకు తెలుస్తుంది. దానికి సంబంధించి మీరు ఆన్లైన్లో వెళ్ళి నెట్ బ్యాంకింగ్ ద్వారా డైరెక్ట్గా మీ పనికి సంబంధించి అప్లికేషన్ ఫైల్ చేయొచ్చు, లేదంటే మీ సేవ సెంటర్ ద్వారా మీకు ఏదైనా అట్లాంటి సదుపాయం లేనప్పుడు మీ సేవ సెంటర్ల ద్వారా కూడా ఈ సదుపాయాన్ని పొందొచ్చు. కాబట్టి ఎటువంటి దళాలను నమ్మకండి, డైరెక్ట్గా మీరు వెళ్ళి పనిని పూర్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పూర్తి స్థాయి నగదు రహిత కార్యాలయంగా మార్చుతున్నామని చెప్తున్నారు. ఎవరిని దళారులు కానీ ఎవరిని నమ్మద్దు, ఎవరు కూడా ఇబ్బందులు పడకూడదనే పూర్తి స్థాయిలో ఆన్లైన్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్తున్నారు. కెమెరా క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.